నంద్యాల తాలూకా పరిధిలో గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురిని నంద్యాల తాలూకా పోలీసు వారు శనివారం అరెస్టు చేయడం జరిగింది. వీరి వద్ద నుండి 5 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి గంజాయి కేసు వివరాలను వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ గంజాయికి సంబంధించిన కేసులో జింకల మద్దిలేటి, బొంతా శ్రీనివాసులు, షేక్ యూసఫ్ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గంజాయిని ముద్దాయి జింకల మద్దిలేటికి సామర్లకోటకు చెందిన వాసు అనే వ్యక్తి ద్వారా గంజాయిని రైలు ద్వారా నంద్యాలకు తీసుకువచ్చి నంద్యాల మరియు చుట్టుపక్కల గ్రామాల్లో బొంతా శ్రీనివాస్ తో కలిసి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో తయారు చేసి అమ్ముకొని సొమ్ము చేసుకునేవారని తెలిపారు. షేక్ యూసఫ్ అనే వ్యక్తికి గంజాయి ఇస్తుండగా నంద్యాల తాలూకా పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. జింకల మద్దిలేటిపై అవనిగడ్డ మరియు మహానంది పోలీస్ స్టేషన్లలో గంజాయి కేసులు ఉన్నాయన్నారు. గంజాయి ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించిన తాలూకా సిఐ ఈశ్వరయ్య సిబ్బందిని ఎస్పీ, డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. గంజాయికి సంబంధించి 1972 నంబర్కు సమాచారం ఇవ్వవలసినదిగా కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. సమావేశంలో సిఐ ఈశ్వరయ్య, ఎస్ఐ గంగయ్య యాదవ్, ఏఎస్ఐ హర్నాథ్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, ఆయుబ్ ఖాన్, పిఎస్లు జిలానీ భాష హాజరయ్యారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 తారీఖు ఇదే కలుసుకోవడం. ఈరోజు మేము మన జిల్లా ఎస్పీ అభినవ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మన తాలూకా సిఐ ఈశ్వరయ్య గారు వాళ్ళ సిబ్బంది ఈరోజు సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో ఐలూరుపేటలోని సాయిబాబా దేవాలయాల సమీపంలో యూసఫ్ టీ స్టాల్ అనే ప్రదేశంలో ఒక ముద్దాయిలు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపు 5 కేజీల గంజాయిని మనం చూస్తున్నారు. ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం అనేది దీంట్లో మొదటి ముద్దాయిగా మద్దిలేటి అనేసి ఇతను జింకల మద్దిలేటి బోయకుంట గ్రామం సిరివేల మండలం చెందిన అతను. ఇతను సార్మగుండ కోటకు చెందిన వాసు అనే అతని దగ్గర నుంచి పరిచయం ఉండాలి. ఇతనికి పాటు ఇతని తిరుగుతూ ఏటు బొంతా శ్రీనివాస్, ఇతనిది మహదేవపురం, అతన్ని కూడా సిరివేల మండలి. వీళ్ళిద్దరు కలిసి ఆ వాసు అనే సామర్లకోట, కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన వాసు అనే వీళ్ళకి గంజాయి సప్లై చేస్తుంటాడు. ట్రైన్ల ద్వారా మామూలుగా మనకు ట్రైన్లు వస్తుంటాయి, వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్, మన బెంగళూరు పోయే ట్రైన్స్, వాళ్ళు సప్లై అప్పుడప్పుడు తెచ్చి వీళ్ళకి సప్లై చేస్తుంటారు. ఆ సప్లై చేసిన గంజాయిని వీళ్ళిద్దరు కలిసి ఇలా యూసఫ్ టీ స్టాల్ అని ఐలూరుపేటలో, ఆ యూసఫ్ అని ఏపీ ముద్దాయి షేక్ యూసఫ్ ఐలూరుపేటలో అతనికి ఇస్తుంటారు. తెచ్చి వీళ్ళు ఇట్లా లూజ్ గా ఇస్తారు. అలాగే ప్యాకెట్ కూడా ప్యాక్ చేసి మీరంతా చూస్తున్నారు. ఇట్లా దాదాపు ఇవి చూస్తుంటే అటు 10 గ్రాములు ఉంటాయి. ఇట్లా ఇచ్చేసి దీన్ని మామూలు జోబుల్లో పెట్టుకుని కూడా ఎక్కడంటే అక్కడ వాళ్ళకి అనుకూల ప్రదేశాల్లో విక్రయించుకుంటారు. మనకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఇద్దరు మధ్య అనుకూల తీసుకుని ఈ గంజాయి ఇట్లా ప్యాకెట్ రూపంలో డిఫరెంట్ దీంట్లో ప్యాకింగ్ లో వస్తుంటుంది. మనం చూసారు మొత్తం సుమారు 5 కేజీల గంజాయిని ఈ ముద్దాయి నుండి స్వాధీనం చేసుకోవడం అనేది. ఇంకా దీంట్లో కూడా వీళ్ళు ఇంతకుముందు ఈ మధ్యరేఖ అనే వాళ్ళు అవనిగడ్డ, కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూడా గంజాయి కేసులో ముద్దాయి ఉన్నాడు. అలాగే మనకు మహానంది కేసు న్యూస్ లో కూడా వాంటెడ్ ఇంకా తప్పి ఎస్కేప్ లో ఉన్నాడు మధ్యరేఖ. ఆ కేసులో కూడా గంజాయి కేసులో తప్పించుకుని నిలుపుతున్నాడు. ఖచ్చితమైన సమాచారంతో ఈ గంజాయిని ఈరోజు సిబ్బంది స్వాధీనం చేసుకోవడం అనేది. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే చాప్ కింద నిధుల్లో మన నంద్యాలలో కూడా గంజాయి అమ్మకం జరుగుతున్నదనే ఖచ్చితమైన సమాచారం మేరకు దీన్ని ధైర్యం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా యువత గంజాయి తీసుకుంటే చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. మనకు తెలుసు, మన ఆకే రామకృష్ణ మన పాత జిల్లా ఎస్పీ గారి ఈగల్ టీం అని రాష్ట్ర ప్రభుత్వం ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు ఆయన. అదే మాకు కూడా అప్పుడప్పుడు సాధించి ఆదేశాలు వస్తుంటాయి గంజాయిని నిర్మూలించాలనేసి. దీంట్లో కూడా నేను రీసెంట్ గా ఒక వ్యక్తిని గంజాయి వ్యక్తిని కూడా మేము టేకప్ చేసి వాళ్ళ కంప్లైంట్ ఈ గంజాయి ఏమైనా అవైలబుల్ ఉన్నా కానీ, ఎవరైనా సేవిస్తున్నా కానీ, దానివల్ల ఏమైనా అఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కావాల్సిందా కూడా 1972 స్టేట్ వైడ్ ఫ్రీ కాల్ సెంటర్ ఇది. 1972 అందరికీ నోటెడ్ నంబర్ ఇది. దీనికి కానీ కాల్ చేస్తే మనకి ఏ సమాచారంలో గోప్యంగా ఉంచబడుతుంది, సమాచారం ఇస్తున్న వివరాలు కూడా అందించబడు. వాళ్ళకి ముద్దాన్ని పట్టుకోవడం కానీ, లేకపోతే ఏదైనా హెల్త్ అసిస్టెంట్స్ కూడా అన్ని విధాలు ఈగల్ టీం ద్వారా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ గంజాయి సమాచారం ఎవరున్నా కూడా మాకు అందజేయవచ్చు. దీన్ని ఇంకా లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళు మళ్ళీ పద్ధతి కూడా విచారించి ఇంకా ఎవరెవరు ఉన్నారు నెట్వర్క్ లో, ఇక్కడ ఎక్కడెక్కడ సప్లై జరుగుతుంది,
అనేది దీని మీద ఇంకా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాం. దీనికన్నా చాలా ప్రమాదకరమైనది వ్యసనం ఈ గంజాయి అనేది. వన్స్ యువత భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది. దీనికి అలవాటు పడితే అతను సొసైటీకి ఒక దేనికి పనికి వ్యక్తమైపోతుంది. ఒక యూత్ శక్తి కానీ ఎవరైనా కానీ సొసైటీ ఏ విధంగా పనికి రాకుండా కుటుంబ సభ్యులకి ముఖ్యంగా భారం అయిపోతారు. వాళ్ళది అలవాటు పడితే ఎంత దాకా తెగించేదానికి కూడా వెనకాడరు. ఒకవేళ మటలు చేసేదానికి మనకు తెలిసిన విషయాల్లో చాలా మనకు రాయచోటి మధ్య స్టూడెంట్స్ ఇందులో ఒక టీచర్ ని కొట్టి చేయడం జరిగింది, దాడి చేయడం చేస్తే గంజాయి మత్తులో వాళ్ళ పిల్లలు అంటే 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు ముగ్గురు దానికి అలవాటు పడిపోయి టీచర్ ని కూడా చంపే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవాలా. ఇవన్న తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఏ విధంగా ప్రవర్తన ఏముంది, ఎక్కువ డబ్బు ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు తల్లిదండ్రులు. దీనికి ఏదైనా అలవాటు పడిన వాళ్ళు అనవసరంగా దీనికి డబ్బు కోసం తల్లిదండ్రులు ప్రశ్నించడం, మాకు కాలేజీ ఫీజు కట్టాలా, ఇది కట్టాలా, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ క్యాంప్ ఉన్నాయి, ఇవన్నీ మనీ కోసం డిమాండ్ చేస్తుంటారు. ఇది చాలా కాస్ట్లీగా అమ్ముతారు. వీళ్ళు ఒక ప్యాకెట్ 500 వాళ్ళు విచారిస్తే దాదాపు 500 అమ్ముతారు, 500 రూపీస్. కాబట్టి చాలా కాస్ట్లీ అవుతుంది. 500 స్టూడెంట్స్ వాళ్ళు ఎవరు లేబర్ కానీ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఇతర నేరాలకు పాల్పడే అవకాశం అలవాటు పడుతుంది. కాబట్టి ముఖ్యంగా చదువుకునే పిల్లలు యూత్ కానీ సమాజంలో ఇది చాలా దురదృష్టం. బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీదే కాకుండా తల్లిదండ్రుల మీద, ఈ మీడియా మిత్రుల మీద, ఇతర సామాజిక కార్యకర్తల మీద, అందరి మీద ఒక గురుతర బాధ్యతగా మనం తీసుకుని ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఖచ్చితంగా మాకు తెలియపరిస్తే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. చాలా కఠినమైన చట్టం ఎడ్యుకేషన్ యాక్ట్. గంజాయి దాదాపు 3 కేసులో ఎవరైనా. కాబట్టి ఏమన్నా దానికి అలవాటు పడడం లేదనంటే మమ్మల్ని అప్రోచ్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూర్తిగా నంద్యాలలో ఈ గంజాయి అయితేనేమి, మట్ట, ఈ బ్రోకరింగ్, క్రికెట్ బెట్టింగ్ అయితేనేమి, ఆన్లైన్ బెట్టింగ్, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గ్యాంబ్లింగ్ పోలీసులు మా వంతు పాత్ర పోయిస్తాం. ప్రజలు కూడా దానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.